హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పప్పుచారు చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఈ కమ్మగా తినేయచ్చు. మనం రకరకాల వంటలు తింటుంటాము కదండి, కానీ పప్పుచారు లేకపోతే అదోలా ఉంటుంది. ఈ పప్పుచారులోకి ఏ వంట అయినా సరిపోదండి. ఇప్పుడు మనము పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దామండి. ఓకేనా? ఇప్పుడు ఈ పప్పుచారు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. 1/2 కప్పు కందిపప్పు, 3 ములక్కాడలు, 1 వెల్లుల్లిగడ్డ, 1 ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 1 కరివేపాకు రెమ్మ, చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అండి. ఇవి మనకు పప్పు చారులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చేయ విధానము చూడండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి పప్పు వేసుకోవాలి. పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటో, అలాగే కరివేపాకు ఇవి వేసుకొని మనం ఏ కప్పుతోటి పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకొని పప్పు కుక్కర్ మూత పెట్టేసి లిడ్ పెట్టేసి స్టవ్ పైన 3 విజిల్స్ వచ్చే వరకు పప్పునైతే ఉడికించుకోవాలండి. చూడండి, మనకు పప్పు విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ అయితే చేసి ఒక 10 నిమిషాల పాటు పప్పుని పక్కకు పెట్టేసి పైన లిడ్ ఓపెన్ చేసి మూత తీసుకున్నట్లయితే మనకు పప్పు అయితే మంచిగా ఉడికిందండి. పప్పు అయితే ఇలా ఉడకాలి. ఇలా ఉడికినాక ఇలా గంటెతోటి ఇలా బాగా కలుపుకుంటే మొత్తము పప్పు అనేది మంచిగా మెదుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం తీసుకున్న చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు ఈ చింతపండు నీళ్ళనైతే తీసుకోవాలి. ఇలా చింతపండుని బాగా పిసికి ఈ చింతపండు వాటర్ని ఈ పప్పులోకి వేసుకోవాలి. చూడండి, పప్పుచారు అయితే ఇలా పల్చగా ఉండాలి. ఉప్పు కారం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాక ఇందులోకి ములక్కాడలని చిన్న కట్ చేసుకొని పొట్టు తీసుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న ములక్కాడలను ఈ పప్పుచారులోకి వేసుకొని మరోసారి స్టవ్ వెలిగించుకొని ఒక 5 నుండి 6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ములక్కాడలతో సహా పప్పుచారుని అయితే మరిగించుకోవాలండి. చూడండి, ములక్కాడలు అయితే మంచిగా ఇప్పుడైతే మనకు ములక్కాడలు అయితే మంచిగా ఉడికినాయి కదండి. ఇలా ఉడికినాక ఈ పప్పు చారు ఒకవైపు ఉడుకుతూనే ఉంటుంది. ఇంకొక సైడు మనమైతే పోపు అయితే చేసుకుందాము. కొంచెం అంతా మీ ఇంట్లో కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసుకుంటే ఇంకా మంచిగా కమ్మగా ఉంటుంది. ఓకేనా? ఇంకా పప్పుచారు అయితే రెడీ అయింది. దీన్ని పోపు అయితే చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, పొట్టు తీసినాయి. ఇవి వేసుకున్నాక ఒక కరివేపాకు రెమ్మని వేసుకొని ఇంకా ఇవి మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు చిటికెడంత పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారులోకి వేసుకోవాలి. ఇంక ఇలానే డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే ఈ కడాయిలో పప్పు కొంచెం వేసుకొని కుక్కర్లో ఉన్న పప్పుచారులోకి పోసుకుంటే మనకు పప్పుచారు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో రుచికరమైన కమ్మనైన పప్పుచారు మీకోసం అండి. బాయ్ బాయ్.